ఒక్కొక్కరి గృహం నందు ఈ కాకర హారతి నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు చివరి రోజు, ఆఖరి రోజు ఈ యొక్క కాకర హారతి రమేష్ పేరు సురేష్ గారి స్వగృహం నందు వారి కుటుంబ సభ్యుల వద్ద పేద సత్యం గారు వారు ఏర్పాటు చేసుకుంటున్నాము. వారికి వారి కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఈ యొక్క హారతి కార్యక్రమం చేసిన సాయబంధులందరూ కూడా బాబా గారు సంవత్సరంలో క్షేమ స్థైర్య ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మనము ఈ యొక్క హారతి కార్యక్రమంలో ప్రతి రోజు కూడా హారతిలో కొంత భాగాన్ని మనం పారాయణం చేసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు మనం ఆఖరి రోజు హారతి కూడా ఆఖరి అంటే ముగింపుకి వచ్చింది. అంటే ఆల్రెడీ మనం 11 పూర్తి చేసాం. ఇక 12, 13, 14 ఈ 3 తోటి ఈరోజు యొక్క 3 పద్యాలు దాంట్లో అర్థాన్ని మీరు మా పైన కలిగించి మా యొక్క ఇతిహాసాలు, మా భాషలు, మా యొక్క మానసిక స్థితి, శారీరక స్థితి, మా కష్టాలు, నష్టాలు, వ్యాపారం, మా జన్మ తెలుస్తుంది, మా కుటుంబం తెలుస్తుంది, మా పిల్లలు తెలుస్తారు, మా సంసారం తెలుస్తుంది. కాబట్టి మీ యొక్క దృష్టి అలాంటి అద్భుతమైన దృష్టి మీద మీ దృష్టి కోసమే మేము హారతికి వచ్చాము. మిమ్మల్ని చూడటానికే హారతికి వచ్చాము. దయచేసి ఇక మీరు ఆలస్యం చేయవద్దు. ఆలస్యం చేయకుండా కృపా దృష్టి మీ యొక్క కృపతో అంటే మమ్మల్ని క్షమించి, మా బాధను క్షమించి, మా తప్పును క్షమించి, మా పొరపాటును క్షమించి, మీ కృపతో మీ దృష్టిని మా పైన ప్రసరింపచేయండి. కాబట్టి అద్భుతమైన యొక్క మీ దృష్టిని మా మీద ప్రసరింపచేసి మీ కృపా దృష్టి మా పైన కలిగించండి బాబా అని కోరుకుంటూ తుమా బినా నహీ ముझे మా బాపు బాయి, తుమా బినా నహీ ముझे మా బాపు బాయి అంటే ఇక్కడ అంతరార్థం ఏంటంటే మీరు తప్ప మాకెవరు, మీరు తప్ప మాకెవరు అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని ప్రార్థించాలి, ఎవరిని కొలవాలి, ఎవరిని అడగాలి, మిమ్మల్ని అడుగుతాం. ఈ మాట ఎవరి నుంచి వస్తుంది? ఈ మాట ఎవరి నుంచి వస్తుంది? అందరి నుంచి రాదు. ఎందుకంటే ఒకరిపైన సంపూర్ణమైన దృష్టి పెట్టుకొని నీవే నాకు సర్వస్వం, నీవే నాకు తల్లి తండ్రి గురువు దేవుడు, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, మీరే నన్ను కాపాడాలి, నా కష్టమైన మీరే, నష్టమైన మీరే, నా జీవితాన్ని మీకు అంకితం చేశాను. వకీల్కు మనము కేసు ఒకరితో సంతకం ఎలా పెట్టామో నా లైఫ్ని మీకు సంతకం పెట్టి మీకు హ్యాండ్ ఓవర్ చేశాను బాబా. కాబట్టి నా జీవితంలో మంచి రాని, చెడు రాని, కష్టం రాని, బాధ రాని, సుఖం రాని సర్వం మీరే బాధ్యత. ఆ బాధ్యతని మీరే వహించాలి, మీరే వహించి నా యొక్క కష్టాన్ని నెరవేర్చాలి అని చెప్పాలి. అని చెప్పాలంటే ఇప్పుడు ఎవరు చెప్పగలుగుతారు? సంపూర్ణంగా ఆయన పైన భక్తి ప్రేమతో సర్వ నమ్మకం ఉన్న వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నాకు పూర్తి నమ్మకం ఉంటే చెప్తాను. ఆ విధంగా నాకు బాబాను సంపూర్ణంగా మనం కొలుస్తున్నాం. కొలవడం అని చెప్పిగా చెప్పడం, అనేక దేవతలు కొలుస్తున్నాం. కొలిచినప్పుడు అందరి దగ్గరికి చెప్తాం. అందరి దగ్గరికి వెళ్ళి మా కష్టాలు నెరవేర్చండి, మా బాధలు తీర్చండి, అదేవిధంగా మా యొక్క ఆరోగ్యం కల్పించండి అని మనం వెళ్ళిన చోట అందరికీ చెప్తాం. చాలామంది మనం 99 భాగాలు మనమందరం చేసేది మన బాధలనే అందరికీ చెప్పుకుంటాం, అది సహజం. కానీ ఎవరైతే ఇక నువ్వే మాకు దిక్కు, నువ్వు తప్ప మాకు ఎవరు లేరు అని పూర్తిగా సర్వస్వము వారిపైన వదిలేసి వారినే సరెండర్ అయిపోయి అలాంటి వాళ్ళు మాత్రమే బాబాయ్ చెప్పుకుంటారు. బాబాయ్ చెప్పుకుంటారంటే నీవే మాకు తల్లివి, నీవే మాకు తండ్రివి, నీవే మాకు దైవము. ఎందుకంటే నేను అన్నీ చూస్తున్నాను, నువ్వు సర్వదేవతా స్వరూపుడివి. బాలశిల్పికి మహాగణపతి కనపడ్డావు, మద్రాసు ప్రజల డాక్టర్కి శ్రీరామచంద్ర కనపడ్డావు, రేగేకి శ్రీమన్నారాయణ కనపడ్డావు, అదేవిధంగా మహాసభకి పరమేశ్వరుడికి కనపడ్డావు, నానా సబ్జెక్ట్ చంద్రతో అమితాస్కు ద్వారకామాయికి రాధాకృష్ణమాయికి శ్రీకృష్ణ పరమాత్ముడు దర్శనమిచ్చావు.
నిమోన్కర్కు ఆ హనుమంతుడిగా దర్శనమిచ్చాం. అంటే సర్వదేవతా స్వరూపుడు. కారణం ఏంటంటే మీరు సాక్షాత్ దత్తుని యొక్క అవతారం. అంటే మేము కొలుస్తున్నామంటే ఏ రకంగా కొలుస్తున్నాం? మీరు దత్తుని యొక్క అవతారంగా కొలుస్తున్నాం. బాబా భక్తులు 100కి 100 పాలు. బాబా ఎవరు అంటే బాబా సాక్షాత్తు దత్తు స్వరూపం. దత్తుడికి అనేక రకమైన సందర్భాల్లో బాబా దర్శనం ఇచ్చి చెప్పిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి బాబా ఎవరు అంటే సాక్షాత్తు దత్త స్వరూపం. దత్త స్వరూపం కాబట్టి ఆ బ్రహ్మ రూపంలో, విష్ణు రూపంలో, పరమేశ్వరుడు రూపంలో అనేక రూపాలలో బాబా దర్శనం ఇచ్చారు. కానీ ఆ రకంగా నువ్వు కొలుస్తున్నాం బాబా. అలాంటిది మీరు సర్వదేవతా స్వరూపుడైన మీరు మా కష్టాలు తీర్చడం పెద్ద కష్టం కాదు. కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు ఆలస్యం చేయకుండా మీ దృష్టి మాపై ఒక్కసారి చూడండి. చూస్తే మేము మీ యొక్క దృష్టిలో మా కుటుంబం అంతా కూడా అద్భుతమైన అనుగ్రహం కలుగుతుందని చెప్పి ఇక్కడ చెప్తున్నాం. मैयंदा हो बंदा तुम्हारा, मैयंदा हो बंदा तुम्हारा, मैं ना जानो, मैं ना जानो, मैं ना जानो, अल्लाह इलाही कहमो नजर करो అని ఇక్కడ ఏం చెప్తున్నాడు? మై అందాహు. అందాహు అంటే అజ్ఞానం. ఎవరైనా జ్ఞానం జరుగుతుంది. ఏదో కొద్దిగా గొప్ప మనం అనుకుంటూ ఉంటాం. ఏంటి మనకు శాస్త్రాలు తెలుసా, పురాణాలు తెలుసా, ఇతిహాసాలు తెలుసా, అష్టాదశ పురాణం తెలుసా, 18 పురాణాలు తెలుసా, అదేవిధంగా ఉపనిషత్తులు తెలుసా, గ్రంథాలు తెలుసా? ఏం తెలియదు. గ్రంథం అంటే ఈ యొక్క వేదాంతం. అదేవిధంగా వేదాలు అంటే అద్భుతమైన రాశి.